ఒక మనిషి భౌతికంగా ఎల్లప్పుడూ మన ముందు ఉండకపోవచ్చు, కానీ మనిషి జ్ఞాపకాలు మాత్రం 10 కాలాల పాటు పదిలంగా ఉంటాయి. అందరూ మనుషులుగానే పుడతారు, కానీ కొంతమందే తమ పనులతో మనసున్న మహానుభావులవుతారు. వారే ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన మహానుభావుల కోవలోకి వచ్చేవారే శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఈ రోజు మనం సుభిక్షంగా ఉన్నామంటే, పంటలకు సరిపడే నీళ్లు అందుతున్నాయంటే దానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి అందుతున్న సాగునీరు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాలా? కానీ ప్రాజెక్టు ఏర్పాటుకు కారణమైన కనిపించని రూపమే శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఇదిగో ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న వ్యక్తే శ్రీ శ్రీ వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఆయనది జగ్గయ్యపేట సమీపంలోని ఒకప్పటి ముక్త్యాల సంస్థానం. నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం రైతులను కూడగట్టి ప్రభుత్వాన్ని ఒప్పించిన మహానుభావుడైన హోదాలోనూ ధనంలోనూ రాజావారికి కొదవలేదు. రాజుల కుటుంబం ఆయనది. వంశపారపర్యంగా వస్తున్న రాచరికంతో ఆయన సంతృప్తి పడలేదు. ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన ఆయన్ను ఎప్పుడూ వెంటాడేది. ఆ తపనలో నుంచి పుట్టిందే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. బీడువారిన తెలుగు నేలను నీటితో తడపాలనుకున్న మహేశ్వర ప్రసాద్ నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఆయన ఊరూరు తిరిగారు. రైతులను కూడగట్టి వారిలో చైతన్యం నింపారు. కృష్ణా ఫార్మర్స్ సొసైటీ స్థాపించారు. నందికొండ వద్ద ప్రాజెక్టు కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించి పాలకుల దృష్టి నాగార్జున సాగర్ నిర్మాణంపై పడేలా చేశారు. అయితే ఆయన బ్రిటిష్ పాలకుల దృష్టిని సాగర్ నిర్మాణంపై పడేలా చేసిన సమయంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సొంత ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో మహేశ్వర ప్రసాద్ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పాటు వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ వద్దకు పెద్ద సంఖ్యలో రైతులను తీసుకువెళ్లారు. మొత్తం మీద వారిని ఒప్పించగలిగారు. దీంతో ప్రాజెక్టు పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఖోస్లా కమిటీని నియమించింది. నాడు కీకారణ్యంగా ఉన్న ప్రాజెక్టు ప్రదేశానికి తన సొంత ఖర్చులతో విజయవాడ నుంచి దారి నిర్మించారు. ఫలితంగా నాగార్జున సాగర్ నిర్మాణానికి 1955లో పునాది రాయి పడింది.